ఆజాద్ గారంటేనే దీంట్లో అంటే మాయం అవ్వడంలో అంటే మాయం అవ్వడంలో దిట్ట అనమాట. బ్రిటిష్ వాళ్ళు కళ్ళ ముందు నుంచే మాయమైపోతుండే ప్రతి ఇన్సిడెంట్లో. వాళ్ళ మదర్ తనను ఒక సాంస్క్రిట్ టీచర్లా చూద్దాం అనుకున్నారు, కానీ తను ఏం చేశారంటే డే టైంలో ఒక టీచర్ లాగా ఉంటూ స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయాలని చెప్తూ నైట్ టైమింగ్స్లో ఆయన చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటుండే. సో ఆయన డే టైంలో పండిత్ హరిశంకర్ బ్రహ్మచారి పేరుతో టీచర్ లాగా ఉంటూ నైట్ టైమింగ్స్లో ఒక ఎక్స్ట్రీమిస్ట్ లాగా ఈ ఇండిపెండెన్స్ కోసము ఫైట్ చేస్తూ దానికి ప్లాన్స్ చేస్తూ ఉండేవారు అనమాట. సో ఈ టైంలో ఏమైందంటే ఆల్ఫ్రెడ్ పార్క్ అని ఒకటి ఉంటుంది అలహాబాద్లో. సో ఎవరో ఒకరు టిప్ ఇచ్చినందుకు అతన్ని అందరూ అంటే బ్రిటిష్ వాళ్ళు ఈయన చేసే వాటికి చాలా అంటే ఒక రైవల్ లాగా అయినందుకు ఎట్లయినా సరే ఇతను చంపేయాలని చెప్పేసి ఆల్ఫ్రెడ్ పార్క్లో ఇతను ఉన్నదని ఇన్ఫర్మేషన్ ఎవరో టిప్ ఇస్తే అందరూ కలిసి బ్రిటిష్ ఎంతోమంది కలిసి ఆయన మొత్తం సరౌండ్ చేసేసి ఆపేశారు. సో ఇంకా అతను అర్థమైపోయింది. సో అప్పటికి ఆయన ఒక ఆల్మోస్ట్ 80 మంది బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసిన తర్వాత లాస్ట్ బుల్లెట్ అతని కోసం యూజ్ చేసుకొని చనిపోయాడు. సో అతనికి అంటే చాలా పేర్లు ఉన్నాయి. క్విక్ సిల్వర్ అనే పేరు ఉంది. క్విక్ సిల్వర్ అని ఎందుకుందంటే టక్కున మాయమైపోతాడు అని చెప్పేసి. సో అతను హెచ్ఎస్ఆర్ఏ ఇవన్నీ కూడా అంటే దాంట్లో ఉన్నాయి అన్నీ ఇందులో జాయిన్ అయిన తర్వాత అవన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇంకా కొత్తగా దాన్ని దాన్ని ఇంకా చేంజ్ చేశాడు. సో ఇలాంటివన్నీ చేసిండు, ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసి లాస్ట్ 1931లో చనిపోయారు.